అంటే ఫస్ట్ ఏమో ఐఏఎస్తో కమిటీ అన్నాడు. నీకు నోటీస్ ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావు? నువ్వు పిలిచి మాట్లాడవా? సారీ నోటీస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తావు? నువ్వు పిలిచి మాట్లాడవా? అప్పుడు మాట్లాడు. సమ్మె సాధించినాక ఇక చూడు సమ్మె చర్చలకు రా అంటారు. ఐఏఎస్ల కమిటీ అయిపోయింది, మంత్రుల కమిటీ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇక ఈ కమిటీల పేరుతో కాలయాపన చేస్తారు. దాని కమిటీ ఎందుకు? నువ్వు మేనిఫెస్టోలో ఒక ఆలోచన ఉండే, నువ్వు మేనిఫెస్టో పెట్టినావు కదా, అంశాలు పొందుపరిచినావు కదా, నీకు ఆలోచన ఉంది కదా, ఒక ప్లాన్ ఉంది కదా, మళ్ళీ కమిటీలు ఎందుకు నీకు ఇవ్వాలి? ఎంతమంది కార్మికులు తెలుసు, ఎంతమందికి ఏ విధంగా బెనిఫిట్స్ ఇవ్వాలో తెలుసు, ఎంత బడ్జెట్ కేటాయించాలో తెలిసినప్పుడు మళ్ళీ కమిటీలు ఎందుకు నీకు? ఈ ఒక్కరోజు గొంతమ్మ కోరిన విషయం కాదు అది. చాలా రోజు వస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ మోసం చేసినట్టు మిమ్మల్ని మోటేస్తే మీరు కూడా మళ్ళీ కమిటీలు పెడుతుని కాలయాపన చేస్తున్నారు. ఏం చర్చలు? దేనికోసం చర్చలు చెప్పాలి నాకు? దీన్ని అంటుడు ఎమ్మెల్యేల మంత్రుల సాల నుంచి 50% కట్ చేసుకుంటారట. ఎంత మాయకులు చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు అంటే. ఎంత వస్తుంది? 5 కోట్లు వస్తే రావు నాకు తెలిసి. నెలకు 1 కోటి కూడా రావు. దీంతో కార్మికులు ఏమో ఎక్కడ పుట్టాలు కూడా మనకి రావు. పుట్టినాలు వండుకున్నాను, బట్టలు వండుకున్నాను మనకి రావు అవి. దీనికి బ్రేకింగ్ టీవీలో కూడా బ్రేకింగ్ ఇచ్చారు పాపం. మంత్రులు అట వాళ్ళ జీతం నుంచి 50% శాలరీ ఇస్తారట. మీ జీతం ఎంత, మీ శాలరీ ఎంత? దేని పనికి వస్తాయి అవి? ఢిల్లీకి మూటలు అప్పయ్యడానికి మాత్రం పైసలు ఫుల్ వస్తున్నాయి. ఇలా బెంగాల్ ఎలక్షన్ ఖర్చు తెలంగాణ నుంచి పోతున్నాయి. కర్ణాటక దుకాణం బంద్ అయిపోయింది, ఇస్తలేదానే. ఇది ముఖ్యమంత్రి చేస్తానని చేయలే. ఢిల్లీకి బెంగాల్కు పైసలు ఇక్కడ నుంచే, తమిళనాడుకు పైసలు ఇక్కడ నుంచే, కేరళకు పైసలు ఇక్కడ నుంచే, అస్సాంకు పైసలు ఇక్కడ నుంచే. ఇక్కడి నుంచి మూటలు పోతే జాతీయ కాంగ్రెస్ పార్టీ నడిచే పరిస్థితి లేదు. దానికి పైసలు వస్తాయి. ఈ పెన్షన్ వాళ్ళకి పైసలు ఏమాత్రం పైసలు రావు. ఆ హిమాచల్ కదే, హిమాచల్ జనాభా ఎంత? హైదరాబాద్లో సగం జనాభా లేదు. 1,00,000 కోట్ల పేసినాడ హిమాచల్లో. కర్ణాటక పరిస్థితి అదే. ఈ తెలంగాణ పరిస్థితికి ఇది. ఇవాళ నేను అంటున్నా, ముఖ్యమంత్రి గారు ఈ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్ రెగ్యులేషన్ చేసుకున్నారు వీళ్ళు. అన్ని అక్రమంగానే. 1 ఎకరం అమ్మితే మొత్తం తెలంగాణ అప్పులు తిరిగిపోతాయి. నువ్వు మీరు కానీ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక టీం ఏర్పడి, మంత్రులు ఒక 2-3 మంత్రులు ఒక టీం ఏర్పడి హైదరాబాద్ కాస్ట్లీ ల్యాండ్స్ అన్ని అక్రమంగా రెగ్యులేషన్ చేసుకుని చూసిర్రా. దానిలోకి వెళ్ళి 1/2 ఎకరం అమ్మినా పైసలు వెళ్ళిపోతాయి ఆర్టీసీ కార్మికులకు. 1/2 ఎకరం. ఢిల్లీకి పైసలు పంపడానికేమో అమ్ముతావు, పైసలు అమ్ముతారు మీ మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం కోసం. కానీ ఆర్టీసీ కార్మికులకు సమ్మె చేస్తే మాత్రం, ఆత్మహత్య చేసుకుంటే మాత్రం కనికరం, మానవత్వం లేకుండా, కనికరించకుండా వాళ్ళు ఉసురు పోసుకుంటావు. నువ్వు ఎంతమంది బలైతే ఇలా బీఆర్ఎస్ పార్టీ దరిద్ర ప్రభుత్వము ఎంతమంది బలి తీసుకున్నది. ఇప్పుడు కూడా మీ జీతాలు కట్ చేస్తాం, ఉద్యోగం తొలగిస్తాం. ఆ డ్రైవర్లను పెట్టారు. ఈయన కర్మల్ యాక్సిడెంట్ అయింది, వాళ్ళకి లైసెన్సులు లేవు, వాళ్ళకు శిక్షణ లేదు, నడుపుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. గింత ఘోరమా? గింత పరిస్థితి అవ్వలేదు పరిస్థితి. నువ్వు మేనిఫెస్టోలో పెట్టిందే వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆర్టీసీ కార్మికుల యొక్క న్యాయబద్ధమైన డిమాండ్లకు, వాళ్ళు చేస్తున్న సమ్మెకు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నది. ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర వారి యొక్క ఆదేశం మేరకు నేను నర్సంపేటలో శంకర్ గౌడ్ యొక్క అంతిమయాత్రలో పాల్గొనడానికి నేను బయలుదేరుతున్నా. ఎట్టి బస్సులో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. అగ్రెసివ్ అవ్వండి. ఈ ప్రభుత్వం మెడలు వంచాల్సిందే, ప్రభుత్వం దిగి రావాల్సిందే. నీ గిమ్టీలు పోయి నువ్వు మలిచి ఎక్కడైనా పెట్టుకో. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇలా చర్చల పేరుతో కాలయాపన చేయొద్దు. నువ్వు నీ మేనిఫెస్టోలో ఇచ్చిన వాటిని మాత్రమే అమలు చేయమంటున్నాం. వేరే కోరికలు, వేరే డిమాండ్ అవసరం. 32 డిమాండ్లు, 20 అన్ని పక్క పెట్టు. నువ్వు ఇచ్చింది అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాల్సిందిగా ఇలా నేను డిమాండ్ చేస్తున్నా. సమ్మె రాజకీయ నాయకులు చెప్తే సమ్మె స్టార్ట్ అయిందా? నీ మేనిఫెస్టోలో మేము పెట్టినామా?